బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి భేటీ కానున్నారు. భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ఇతర అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలతో ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి భేటీ కానున్నారు. భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూస్తున్నాం మొత్తంగా కాంగ్రెస్ కీలక సమావేశం జరగబోతోంది. ఒకవైపు స్థానిక సంస్థల హడావిడి, అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ప్రేమ్? వంశీ, మీరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమావేశం అని చెప్పుకోవాలి. రేపు మధ్యాహ్నం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగేటువంటి సమావేశానికి ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి అధ్యక్షతన జరుగుతుంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశంలో పాల్గొంటారు. సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటుగా ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో ఉంటారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా పార్టీ సంస్థాగత నిర్మాణం, ఈ రెండు అంశాలతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఈ మూడింటిపై చర్చిస్తారు. ముఖ్యంగా మొదటగా అయితే పార్టీ సంస్థాగతానికి కనుక మనం చూసుకుంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణానికి వచ్చేసరికి ఒకవైపు ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీ పదవులతో పాటుగా నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, క్యాబినెట్ విస్తరణ, వీటిపై ఈ ఢిల్లీ ఎలక్షన్స్, ఈరోజు ఎలక్షన్ల తర్వాత ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా చెప్పడం జరిగింది. ఇక పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ లేకపోతే అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, వీరి కార్యవర్గానికి సంబంధించినటువంటి వాటన్నిటిపై కూడా ఈ సమావేశంలో కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలతో పాటుగా ముఖ్య నేతలంతా కూడా ఉంటారు కాబట్టి ఆయా జిల్లాలో, ఆయా నియోజకవర్గాలు, మండలాలు ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఎట్లాంటి పదవులు ఇస్తే బాగుంటుందనేది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. ఈ తర్వాత దీనిపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, నిన్నటికి నిన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ లేకపోతే సోషియో ఎకానమిక్ సర్వేకి సంబంధించినటువంటి దానిపై నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, ఈ రెండు అంశాలపై కూడా వర్గీకరణ, మరొక వైపు కుల గణన, ఈ రెండు అంశాలను కూడా జనాల్లోకి ఎట్లా తీసుకువెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు అంశాలను తీసుకుపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, ఈ రెండు అంశాలను కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, మరొకవైపు కులగణన, రెండింటితో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి మెజారిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ కులాలకు లాభం చేకూరుతుంది. దాని ద్వారా పార్టీకి కొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు అంశాలను జనాల్లోకి తీసుకువెళ్ళాలి. మెజారిటీ మద్దతుదారులను, అంటే సర్పంచులు కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మెజారిటీ మద్దతుదారులను కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకునే వ్యూహంలో భాగంగానే ఈ సమావేశం ఉపయోగపడబోతుంది. ముఖ్యంగా మరొకటి, రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి కూడా దీప్దాస్ మున్షి ఈ 3 రోజుల పాటు రాష్ట్రంలో లేకపోవడం, ఈ తర్వాత రేపు జరగబోయేటువంటి సమావేశంలో అసలు నియోజకవర్గాల వారిగా గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టు జిల్లాలు, నియోజకవర్గాల్లో మీకు మేజర్గా ఉన్నటువంటి సమస్యలను చెప్పండి, ఆయా నియోజకవర్గాలకు కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా, నిధుల సమీకరణ, బడ్జెట్ ఉంటాయని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మేజర్గా ఉన్న సమస్యల విషయంలో కొంత ఏదైతే నిధుల సమీకరణ, నిధుల కేటాయింపు జరగలేదు. దానిపై కొంత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు, గతంలో ధరణి ద్వారా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చెప్పే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సంవత్సర కాలం అవుతున్న ధరణి సమస్యల విషయంలో కొంత ఇంకా ఆ సమస్యలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. వాటిపై నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అడుగుతున్నారు. వీటన్నిటిపై మేజర్గా ఉన్నటువంటి కొన్ని సమస్యల పరిష్కారం, నిధుల కేటాయింపుపై కూడా ఎమ్మెల్యేలు అక్కడక్కడ అసంతృప్తి ప్రదర్శించినటువంటి అంశాలు కూడా కొన్ని
సంఘటనలు కూడా మనం చూసాం. వాటిని రేపు 1-to-1 ఎవరు ఇన్ఛార్జు దీప్దాస్ మున్షి, టీపీసీసీ చీఫ్, సీఎం బట్టి నలుగురు కూడా కీలకమైనటువంటి నేతలే కాబట్టి 1-to-1 చర్చిస్తే ఆ ఎమ్మెల్యేకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బంది ఏంటిది తెలుసుకొని ఆ తర్వాత పరిష్కారం వైపుగా కూడా కొంత అడుగులు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనటువంటి ఈ సమావేశం తర్వాత కొంతమంది అసంతృప్తులకు ఉన్నటువంటి అనుమానాలు కానీ లేకపోతే కొన్ని పరిష్కారం కాని సమస్యలన్నీ కూడా రేపు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ద్వారా ఇంకొకటి ఏడాది కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకుపోవడంలో కొంత విఫలమయ్యామని చెప్పి పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కూడా ఎట్లా ఉండాలనే దానిపై కూడా చర్చిస్తారు. ఇక ఈ 4 అంశాలపై రేపు మేజర్గా ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అవి కానీ లేకపోతే వారు చర్చించే వాటిపై ఈ అన్నిటిపై కూడా రేపు కీలకమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.